హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాతం. ఇవాల్టి మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి వడలు. ఈ వడలను ఎలాంటి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్ ఉంటాయి. అంతేకాదు ఈ వడలను చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. మనకు అప్పటికప్పుడు వడలు తినాలనిపిస్తే ఇలా చేసుకుని కమ్మగా తినొచ్చు. సో మరి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ టేస్టీ వడలని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఇలా ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్ వాడుతున్నాను కదా, మీరు ఇంట్లో ఉండే ఏదైనా కప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు నిండా వాటర్ తీసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగ్గట్లుగా సాల్ట్, ఒక చిన్న సైజు ఉండే ఉల్లిపాయను ఇలా సన్నసన్నగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు ఉండే అల్లం ముక్కను తీసుకొని ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ తీసుకున్నాక అంతా కలిసేలా బాగా కలపండి. ఎక్కడా పిండి ముద్దలు లేకుండా ఈ పిండి మొత్తం అంతా వాటర్లో కలిసిపోయేలా బాగా కలపాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు ఈ పిండిని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మంటని ఎక్కువగా పెట్టకుండా తక్కువ మంట మీదనే ఉడికించాలి. అంటే లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించండి. ఈ పిండి ఉడికేటప్పుడు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి. కలపడం ఆపేశారంటే బియ్యం పిండి కాబట్టి ముద్దలు కడుతుంది. సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికిస్తే ఈ పిండి మంచిగా ఉడికి ఇలా ముద్ద ఫామ్లోకి వస్తుంది. ఇలా వచ్చే వరకు మంటని తక్కువగానే పెట్టి ఉడికించాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని పక్కకు తీసుకుందాం. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత పిండి లైట్గా గోరువెచ్చగా అయి ఉంటుంది. ఇప్పుడు ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకున్నట్లుగా అనిపిస్తే 1-2 టీ స్పూన్ల వరకు నూనెను వేసి కలపండి. ఇలా నూనె తీసుకొని కలిపితే చేతికి అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవచ్చు. అలాగే ఈ పిండి కలిపేటప్పుడే ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి కలపండి. దీంట్లో ఇంకా మీకు కావాలంటే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేలా కలపాలి. ఇలా కలిపాక ఇప్పుడు వడల్లా ప్రిపేర్ చేయడానికి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని వడల్లా చేసుకోవాలి. అంటే పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా చేతిలో రౌండ్ బాల్లా చేశాక ఆ తర్వాత అరచేతిలో పెట్టి ఇలా ఫ్లాట్గా చేయండి. ఇలా వడలా చేశాక ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టడానికి ఫింగర్ని కొంచెం వాటర్లో తడుపుకొని ఇలా హోల్ చేయండి. ఇలా చేసామంటే వడ రౌండ్ షేప్లో కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మరొకటి చేయడానికి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వడకి కావలసినంత పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసి ఆ తర్వాత అరచేతిలో పెట్టి వడలా చేయండి. ఇలా ఫ్లాట్గా రౌండ్గా చేశాక ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టడానికి ఫింగర్ని వాటర్లో తడుపుకుంటూ ఇలా హోల్ చేయండి. చూడండి, మంచి రౌండ్ షేప్లో వడలు కరెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా పిండి అయిపోయేంత వరకు కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్లా చేసి ఆ తర్వాత వడలా చేసి తీసుకోవడమే. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 1 by 1 కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన వెంటనే కదిలించకుండా ఇవి కాలి కొంచెం గట్టిపడ్డాక ఆ తర్వాత స్లోగా టర్న్ చేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి వైట్ కలర్ ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్ అంతా పోయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇవి బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిలా సరిగ్గా ఉడకవన్నమాట. కాబట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రై చేస్తేనే ఇవి లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక జాలిగంటలోకి తీసుకుందాం. ఇలా జాలిగంటలో వేస్తే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా వడలను కూడా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, టేస్టీగా క్రిస్పీగా బియ్యపిండి వడలు రెడీ అయిపోతాయి. నిజానికి ఈ బియ్యపిండి వడలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి. చాలా డ్రైగా అనిపిస్తాయి. మనం ఎన్ని తిన్నా కూడా హెవీగా అనిపించకుండా చాలా లైట్గా అనిపిస్తుంది. అంతే, ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకోవడమే.
ఇక్కడ నేను పల్లీ చట్నీ సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసినప్పటికీ కూడా ఈ వడలు ఎంత బాగా వచ్చాయో. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఈ వడలలో వంట సోడా కూడా తీసుకోలేదు కదా, అయినా కూడా లోపల సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ బియ్యపిండి వడలని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి, ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.